గారిది 11 ఏళ్ల కింద రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాము. ఈరోజు కూడా ఏంటి అంటే సారు భాస్కర్ నాకు మన యొక్క పూర్వ విద్యార్థులను కలవాలని ఆశ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఒక ప్రోగ్రాం అరేంజ్ చేస్తే నేను చాలా రోజులు అయ్యింది. సార్ ఏజ్ 60 ఏళ్ళ పైన ఉంటుంది. సారు మీ అందరినీ కలవాలని ఆత్మవిశ్వాసంతో కోరడంతో మేము కూడా స్కూల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2025 వరకు పూర్వ విద్యలు అందరూ కార్యక్రమం చేయాలని గత నెల నుంచి ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నానికి సారు మా గురువుల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాము. మాకు పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరించి ఎంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చారు. నా పేరు భాస్కర్, నవీన్ మామ, చంద్రశేఖర్, మధు అందరూ కూడా పేరు పేరుని చెప్తే ఈరోజు టైం సరిపోదు. అందరూ కూడా పూర్వ విద్యార్థులు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మా స్కూల్లో జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక ఏసీపీ, ఓ డిఎస్పీ, కేర్ హాస్పిటల్ పల్మాలజిస్టు మంచి ఉన్నత స్థాయిలో ఎదిగినారు. అందరికి కూడా ఏంటి అంటే ఇది ఇన్స్పిరేషన్ కావాలి. అరే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత ఘనంగా ఉంటుందా అన్న విధంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మా పాఠశాల 1957లో స్థాపించారు. నేను ఈ పాఠశాలకు 1981 వచ్చాను. ఇక్కడే 30 ఏళ్ళు పనిచేశాను. హెడ్ మాస్టర్గా, హెచ్ఎంగా, ఎంపీసీ ఆఫీసర్గా పనిచేశాను. మా విద్యార్థుల యొక్క ప్రేమను మరవలేకపోయాను. నేను జీవితంలో నాకు ఇచ్చిన ఆయుష్ అనుభూతి ప్రేమనే. అందువల్ల మల్కాజ్గిరిలో మళ్ళొకసారి 30 ఏళ్ళకు 57 నుంచి 25 వరకు అందరినీ చూడాలి, పలకరించాలి, వారి ప్రేమను పొంది ఇంకొక 10 ఏళ్ళు మేము జీవిస్తామంత ఉత్సాహం ఉంటుంది మల్కాజ్గిరి విద్యార్థులు. నిజంగా చెప్పాలంటే మల్కాజ్గిరి విద్యార్థులాగా ఎక్కడ క్రమశిక్షణ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఎక్కడ కనపడలేదు. ఎగ్జాంపుల్ ఇదే, 2000 నేను 11 రిటైర్ అయ్యాను. ఇప్పటికీ అదే ప్రేమ, అదే చూపు, అదే కథ ఇప్పటి నాకు వస్తుంటారు. అందువల్ల మల్కాజ్గిరిలో మరొకసారి 57 నుంచి 2025 వరకు అందరూ చూడాలని తలంపుతో పెట్టాము. బహుశా ఇది ఇండియాలో మొట్టమొదటి ఈ ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు దాదాపుగా 1000 మంది వస్తున్నారు. 1000 మంది ఇంకొంది. దీంతో మేము సామాజిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఒక ప్రాంతం వచ్చాము. సాయంత్రము వీళ్ళందరితో కలిపి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి నిరంతరం సాగే విధంగా, ఈరోజు అయిపోయింది, నిరంతరం సాగే విధంగా సమాజానికి తర్వాత విద్యాపరంగా సేవడానికి ఒక ప్లాన్ చేస్తున్నాము. ఈ మల్కాజ్గిరి గురించి దేశంలోనే మల్కాజ్గిరి ఇలా ఉంటుందా, మేము చేయాలనే విధంగా చేయాలని తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టాం. దీని కారకులు భాస్కర్, నవీన్, చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు భాస్కర్ మాట్లాడతారు, పూర్వ విద్యార్థుల ప్రతినిధి.